జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. 8 నెలల క్రితం వరకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అరాచకాలు అక్రమాలకు పెట్టింది పేరని కోడై కూసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. అందరికీ రఘునాథపాలెం మండలం హాట్ కేక్ గా మారింది. రఘునాథపాలెం మండలంలో ఉన్న గుట్టలు కరెన్సీ కట్టలుగా మారుతున్నాయి. అందిన కాడికి దోచుకో అన్న చందంగా రాజకీయ పార్టీల నేతలు కుమ్మక్కై గుట్టల్లో రాత్రికి రాత్రి వాటిని మాయం చేస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం పేరుతో జరుగుతున్న మట్టి దందా అధికార పార్టీ నేతలకు జేబులు నింపుతున్నాయి. మట్టి దందాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. సరిగ్గా 9 నెలల క్రితం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్రమంతా ఓ పక్క, ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో పక్క కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అరాచకాలకు అక్రమాలకు అంతే లేదు. అటువంటి అరాచకాల అక్రమాలను అంతమొందించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆనాటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ని ఓడించాల్సిందే. ఓడిస్తేనే అరాచకాల అక్రమాల నుంచి ఖమ్మం జిల్లా కేంద్రం బయటపడే అవకాశం ఉందని చెప్పేసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆనాటి కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం బరిలో నిలిచి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు ఎవరికి రాని అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సంపాదించగలిగారు. కేవలం అరాచకాలు అక్రమాలు లేదా కొంతమంది అనుచరుల వ్యవహార శైలి దుందుడుకు చర్యలతోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పువ్వాడ అజయ్ కుమార్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆ సమయంలో సీనియర్ మంత్రి, ప్రస్తుత మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ముందు నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యేంత వరకు కూడా విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. కేవలం గులాబీ పార్టీ నేతల అరాచకాలు అక్రమాలు దానికి ఆద్యం పోసిన పువ్వాడ అజయ్ కుమార్ వల్లనే అశాంతి రేకెత్తుతున్న ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా సుపరిపాలన అందిస్తామని చెప్పి ప్రకటించారు. కానీ 8 నెలల వ్యవధిలోనే గత 3 నెలల నుంచి చూస్తుంటే కొన్ని పరిణామాలు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులే బెటరా అనే చర్చ కూడా ప్రజల్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో అత్యంత విలువైన భూములు ఉన్న రఘునాథపాలెం మండలంలో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములు కూడా 1 కోటి నుంచి 5 కోట్లు ధర పలుకుతున్నాయి. దాంతోపాటుగా ప్రభుత్వ భూములలో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కొండలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి ఉన్న సమయంలో ఆ అనుచరులు, ఆ నాయకులు మొత్తం కొండని పిండి చేసి పీల్చి పిప్పి చేసి కోట్ల రూపాయల విలువైన మట్టిని బహిరంగ మార్కెట్లో అమ్మేసుకొని కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు. ఆ విషయంలో ఏదైతే పేర్లగుట్ట ఉందో ఆ పేర్లగుట్టలో 16 కోట్ల రూపాయలు అనుమతులకు మించి అక్రమంగా సంపాదించారు. కాబట్టి అపరాధ రుసుం పేరుతో 16 కోట్ల రూపాయలు సంబంధిత కాంట్రాక్టర్ ఎవరున్నారో భూమి లీజు తీసుకున్న వ్యక్తి నుంచి వసూలు చేయాలని చెప్పి నోటీసు జారీ చేసి అటు ఇటుగా 1 సంవత్సరం పాటు కావస్తుంది. కానీ నేటి వరకు కూడా ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వం రికవరీ చేసుకోలేదు. అదొక అంశం. కానీ ఈ 3 నెలల నుంచి నేషనల్ హైవే విస్తరణ పనుల పేరుతోటి పట్టపగలు రాజమార్గంలో సాయంత్రం 7 తర్వాత దొడ్డి మార్గంలో టన్నుల కొద్ది మట్టి తరలించుకుపోతున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ విషయంలో సాక్షాత్తు ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు పూర్తి విరుద్ధంగా మొత్తం మట్టి గుట్టల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని చెప్పవచ్చు. రాత్రి 7 దాటితే రఘునాథపాలెం మండలంలో ఏ గుట్ట నుంచి ఎటు లారీలు ఎటు ట్రాక్టర్లు, వందల ట్రాక్టర్లు, 100 లారీలు ఎటువైపు వెళ్తున్నాయో కూడా ఎవరికీ అర్థం కాని ప్రశ్న. వీటిని అరికట్టాల్సిన మైనింగ్ పోలీస్ శాఖ అధికారులని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకొని ఆ వైపు కన్నెత్తి చూడొద్దు అంటూ వార్నింగ్ ఇస్తూనే కోట్ల రూపాయల విలువైన మట్టిని అర్ధరాత్రి పూర్తిగా కొల్లగొట్టేస్తున్నారు. మరి ఇటువంటప్పుడు ఆనాడు అరాచకం అక్రమాలన్న సాక్షాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఆయన అనుచరులు చేస్తున్న అరాచకాలకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? మొత్తం రఘునాథపాలెం మండలం మొత్తాన్ని గుత్తాధిపత్యం, కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా 10ల సంఖ్యలో లారీలు 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు 100 లారీల 100 టన్నుల మట్టి ప్రైవేటు
సంస్థలకు వెళ్ళిపోతున్నాయంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వీరైనా అదే వారైనా అదే ఎవరైనా ప్రభుత్వ సొమ్మును దోచుకునే వాళ్ళైనా అనే ప్రచారం కూడా ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇటువంటి అరాచకాలకు అక్రమాలకు ఎక్కడ ఏ విధంగా కూడా ప్రోత్సహించలేదు. కానీ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న తతంగం మంత్రి తుమ్మల దృష్టికి వెళ్ళలేదా, వెళ్ళినా వెళ్ళనట్టే ఉన్నారా, లేదా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అని మాత్రం ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలంలో జరుగుతున్న ఈ గుత్తాధిపత్యం విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి నిజంగా అరాచకాల అక్రమాలకు ఏదైతే పాల్పడుతున్నారో అటువంటి వ్యక్తులపై ఏదైతే పార్టీ పరంగా హెచ్చరికలు జారీ చేయడమా, లేదా ఇటువంటి అక్రమాలకు ఆజ్యం పోస్తున్న నాయకులను పక్కకు పెట్టడమా, ఏదైతే అక్రమాలు అరాచకాలు కళ్ళ ముందు జరుగుతున్నా అడ్డుకట్ట వేయలేని మైనింగ్ అధికారులు పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.